నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి రిలేషన్షిప్లో ఎగోయిస్టిక్ ఫైట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ ఆ రిలేషన్ ఏదైనప్పటికీ, ఫ్రెండ్స్ అయినా సరే, లేకపోతే ఎవరైనా లవర్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడా కావచ్చు, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వలన డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ వచ్చి, క్లాషెస్ వచ్చి సెపరేట్ అయ్యే ఛాన్స్ అయితే, ఒకరి నుంచి ఒకరు సెపరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. ఎమోషనల్గా అంటే ఎమోషనల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే నన్ను ఎక్కడో ఇన్సల్ట్ చేశారు, నన్ను తక్కువ చూస్తున్నారు, నన్ను డౌన్ చేసి మాట్లాడుతున్నారు, నాకు ప్రయారిటీ లేదు, ఇంపార్టెన్స్ లేదు, వాల్యూ లేదు, ఇలాంటి చోట నేను ఉండడం ఏంటి, వీళ్ళకి పార్ట్నర్గా నేను ఉండడం ఏంటి, వీళ్ళకి నేను ఫ్రెండ్ ఏంటి, లేకపోతే వీళ్ళు నా హస్బెండ్ ఏంటి, ఇలా ఎమోషనల్గా ఎక్కడో మీరు బాగా డిసప్పాయింట్ అవ్వటం వల్ల రిలేషన్షిప్లో అంటే ఈగోయిస్టిక్ ప్రాబ్లంతో స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఎమోషనల్గా మిమ్మల్ని చాలా డ్యామేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇఫ్ ఎవరైనా ఆల్రెడీ ఫేస్ చేస్తుంటే కూడా ఆ మెమరీస్ నుంచో, ఆ పర్సన్స్ నుంచో, సిచ్యువేషన్స్ నుంచో దూరంగా వెళ్ళిపోవాలి అనుకుని చాలామంది క్విట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పటి నుంచో కూడా ఆల్రెడీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫేస్ చేసి ఉంటే ఆ ట్రామాని ఫేస్ చేస్తూ దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఏం చేస్తే బయటకు వస్తాము అనే విషయాల మీద కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా నైట్ సరిగా నిద్ర పట్టకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, మీ పని మానేసి జరిగిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అదే ప్యాటర్న్ని మీరు ఎక్కువగా ఆలోచించడం కూడా చేసే అవకాశాలు, అంటే ఓవర్ థింకింగ్ చేసి మీరు దాని నుంచి బయటికి రాకుండా మీ టైం, మీ పని అన్నీ మీరు స్పాయిల్ చేసుకునే అవకాశం ఉంది. సో డెసిషన్ కూడా మీదే. దాని నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే మీకు అంత మంచిది, ఆలోచించుకోండి. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక యాజ్ ఏ బాస్గా ఎవరైతే తన బిజినెస్ని లీడ్ చేస్తున్నారో ఖచ్చితంగా చాలా మంచి పొజిషన్లో ఉంటారని చెప్పచ్చు. ఎందుకనంటే మీరు చేసే ప్లాన్స్ వల్ల కావచ్చు, మీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, మీరు కొలాబ్ అయ్యే పీపుల్ కావచ్చు, మీరు చేస్తున్న ప్రమోషన్స్, మార్కెటింగ్ ఏదైనా సరే, మీ బిజినెస్లో ఒక స్ట్రాటజీ పరంగా ఏదైతే మీరు తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు బాగా వర్క్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంత హార్డ్ వర్క్ చేశాము, ఇంత పని చేశాము, ఇంత టీమ్ అప్ చేశాము, ఎంత బాగా కొలాబ్ అయ్యాము అని చెప్పేసి ఒక సాటిస్ఫైడ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఇస్తుంది యాక్చువల్గా. అలాగే చాలామంది ఈ పెళ్ళిళ్ళకి సంబంధించి, లవ్ మ్యారేజ్కి సంబంధించి కొత్తగా ఏదైనా ప్రపోజల్ వస్తే, పరిచయాలు అయినా సరే వాళ్ళ నేచర్ ఏదైతే ఉందో, బిహేవియర్ ఏదైతే ఉందో కొంచెం బాసీగా,
అంటే కొంచెం కమాండింగ్గా, ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఉన్నారేంటి, ఇలా మాట్లాడుతున్నారేంటి, ఏం అర్థం కావట్లేదు, ఒక డిఫరెంట్ పర్సనాలిటీ లాగా అనిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అప్పుడే పెళ్ళిళ్ళకి సంబంధించో లవ్కి సంబంధించో వెంటనే డెసిషన్స్ తీసుకొని ఎస్ఆర్నో చెప్పడం మంచిది కాదు. కొంచెం అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది మైండ్లో పెట్టుకోండి. బిజినెస్ సంబంధించి చూస్తే కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి చాలామంది అంటే అంత గొప్పగా రిటర్న్స్ రావట్లేదు, మనం కరెక్ట్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసామా, కరెక్ట్ పాత్లోనే ఉన్నామా అనే సెల్ఫ్ డౌట్ చాలామందికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు స్లో అనిపించవచ్చు, కానీ ఏదైనా ఒక చెట్టు మనం విత్తనం నాటినప్పుడు మీకు నెక్స్ట్ డేకి అది పెద్ద మహావృక్షం అవ్వాలి అంటే ఎక్కడ అవ్వదు. కాబట్టి బిజినెస్ కూడా మీకు స్టార్టింగ్లో స్లో అనిపించినా మీకు ఉండగా ఉండగా అది బెటర్ రిజల్ట్ ఇస్తుంది తప్ప మీకు అది బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. కొంచెం పేషెన్స్తో ఉన్నట్లయితే రిటర్న్స్ కూడా మీరు బాగా తెచ్చుకునే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీ రిలేషన్షిప్ మీద. కొంచెం ఆ ఈగోస్టిక్ నేచర్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆల్ ది బెస్ట్.